2026 తొలి ఏకాదశి జూలై 24న లేక జూలై 25న చాలా మంది ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈసారి శనివారం రోజున వచ్చిన తొలి ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా చెబుతున్నారు. ఏ రోజు ఉపవాసం చేయాలి, జాగరణం ఎప్పుడు, పారాయణ సమయం ఏంటి, స్వామివారికి ఏ నైవేద్యం సమర్పిస్తే విశేష ఫలితం లభిస్తోంది, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. ఆషాఢ శుక్ల ఏకాదశినే తొలి ఏకాదశి, దేవశయన ఏకాదశి, హరివాసరం శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. హిందూ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి తర్వాత అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఏకాదశిగా దీనిని భావిస్తారు. పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషుడిపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తారు. ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే 4 నెలల కాలాన్ని చతుర్మాస్యం అంటారు. ఈ కాలం భక్తి, జపం, ధ్యానం, దానం, వ్రతాలకు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. తొలి ఏకాదశి విశిష్టత చూద్దాం. ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. అందులో వైకుంఠ ఏకాదశి తొలి ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. శాస్త్రాల ప్రకారం ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తే పాపాలు నశిస్తాయని, సిరి సంపదలు కలుగుతాయని, కుటుంబంలో శాంతి నెలకొంటుందని, మోక్ష ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. పురాణాలలో ఈ రోజు చేసే పూజలకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని కూడా పేర్కొంటారు. 2026 సంవత్సరంలో ఏకాదశి తిథి జూలై 24 శుక్రవారం ఉదయం 10:28 ప్రారంభమై జూలై 25 శనివారం మధ్యాహ్నం 12:15 హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి ఉంటుందో అదే రోజు పండుగగా జరుపుకుంటారు. అందువల్ల 2026 తొలి ఏకాదశి జూలై 25 శనివారం జరుపుకుంటారు. ఈసారి శనివారం రోజున రావడం మరింత విశేషంగా భావిస్తున్నారు. దశమి రోజు సాయంత్రం నుంచే నియమాలు ప్రారంభించడం ఉత్తమం. దశమి రోజున సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. రాత్రి నుంచే ఉపవాస దీక్ష ప్రారంభించాలి. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి. ఆరోగ్యం సహకరించని వారు పాలు, పండ్లు తీసుకోవచ్చు. ఏకాదశి రాత్రి విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీమద్ భాగవతం పఠనం, ఓం నమో నారాయణాయ జపం, గోవింద నామస్మరణ చేయడం అత్యంత శ్రేష్టమని పండితులు చెబుతున్నారు. జూలై 26 ద్వాదశి ఉదయం పూజలు పూర్తయ్యాక ఉపవాసాన్ని విరమించాలి. ఈ రోజును పేలాల పండుగ అని కూడా అంటారు. శ్రీ మహావిష్ణువుకు పేలాల పిండి అంటే మొక్కజొన్న పేలాలు, బెల్లం, చక్కెర పొంగలి, పానకం, పాలు, తులసి దళాలు నైవేద్యంగా సమర్పించడం విశేష ఫలితాన్ని ఇస్తుందని భక్తుల విశ్వాసం. ఏకాదశి రోజున తులసి ఆకులు కోయకూడదు. పూజకు అవసరమైన తులసిని ముందు రోజే సిద్ధం చేసుకోవాలి. కోపం వద్దు, అసత్యం మాట్లాడకూడదు, దానం చేయాలి, గోవులను పూజించాలి, పేదలకు అన్నదానం చేయాలి, విష్ణు నామస్మరణ చేయాలి. సాధ్యమైనంత వరకు నేలపై విశ్రాంతి తీసుకోవాలి. 2026లో తొలి ఏకాదశి జూలై 25 శనివారం ఈ రోజు భక్తి శ్రద్ధలతో శ్రీ మహావిష్ణువును పూజించి తులసి దళాలు సమర్పించి పేలాల పిండి నైవేద్యాన్ని పెట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయి. ఓం నమో నారాయణాయ. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.